పెళ్ళంటే లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. సో మనకు కావాల్సినవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం కదా. సో అలానే నా మేకప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, చూడడానికి నేచురల్ లుక్ లో ఉండాలి అని చెప్పేసి నేను ఇన్స్టాలో చాలా పేజెస్ అయితే సెర్చ్ చేశాను. ఫైనల్లీ కాకినాడలో ఉండే కలర్స్ పార్లర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళైతే ప్రీ వెడ్డింగ్ షూట్ నుండి పెళ్లిలో జరిగే రిసెప్షన్, పెళ్లికి బ్రైడల్ మేక్ ఓవర్ అండ్ పెళ్లైన తర్వాత కూడా రిసెప్షన్ మేక్ ఓవర్ కంప్లీట్ గా వీళ్ళే చేశారు. నిజం చెప్పాలంటే నాకు చేసిన అన్ని మేకప్స్ లోను ఒక్క మేకప్ కూడా హెవీగా అయితే అస్సలు లేదు. నేనైతే మంచి బ్రైడల్ గ్లో లో చాలా నేచురల్ గా ఉండాలని చెప్పాను. నేను ఎలా అయితే చెప్పానో సేమ్ అలానే చేశాను. పెళ్లి కాకినాడలో అయితే జరగలేదు, తుని దగ్గరలో ఉండే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఊరు ఒకటే, అక్కడ జరిగింది. వాళ్ళు అయినా సరే అంత దూరం కాకినాడ నుండి తుని వరకు వచ్చి నాకు మేక్ ఓవర్ చేశారు. పెళ్లి ఫంక్షన్ హాల్ లో జరగలేదు, బయట గ్రౌండ్ లో జరిగింది. ఏసీ లేకపోతే మేకప్ ఎక్కువసేపు ఉండదు, పోతుంది అని అంటారు. కాకపోతే నాకు మేకప్ మాత్రం మార్నింగ్ వరకు అలానే సెటిల్ గా ఉంది. మీ గైస్, మీ బిగ్ డే కి వీళ్ళు చేసే మేకప్ కి అయితే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళి మేకప్ చేస్తారు. హెయిర్ స్టైల్ నుండి సారీ డ్రిపింగ్ వరకు అంత పర్ఫెక్ట్ గా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కలర్స్ పార్లర్ వాళ్ళని కాంటాక్ట్